నెంబర్ సిస్టంలో నెక్స్ట్ టాపిక్ డివిజిబిలిటీ రూల్స్. మొదటిగా డివిజిబిలిటీ బై 2. ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నట్లయితే మనం ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు 4 డిజిట్స్ 5 డిజిట్స్ 6 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో అవుతుందా, 4తో అవుతుందా ఇలాగ అడిగినప్పుడు చూసిన వెంటనే 2తో అవుతుంది లేదంటే 3 or 4తో వేరే నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలంటే ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్నవి మనం తెలుసుకున్నట్లయితే ఫాస్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. మొదటిగా డివిజిబిలిటీ బై 2. 2తో అవ్వాలంటే ఒక నెంబర్ ఎలా ఉండాలి? ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ మస్ట్ బి ఈవెన్ ఉండాలి. యూనిట్ డిజిట్ అన్నది ఈవెన్ ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే యూనిట్ ప్లేసెస్లో ఏముండాలి? 0, 2, 4, 6 and 8. ఈవెన్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటి? 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటాం. మీ 2 మల్టిపుల్స్లో చూసుకున్నట్లయితే యూనిట్ ప్లేసెస్ 0, 2, 4, 6 and 8 వస్తాయి యూనిట్ ప్లేసెస్లో. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్ నెంబర్ అయినా మీరు చూసుకోవాల్సింది యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ ఈవెన్ ఉందా? 4 ఈవెన్ కాబట్టి ఈజ్ డివిజిబుల్ బై 2. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ ప్లేస్ని మీరు చెక్ చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ 0, 2, 4, 6 and 8 it will divisible by 2. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇలాగుంది. ఈ 2తో అవుతుందా? మనం ఏ చెక్ చేయాలి? యూనిట్ ప్లేస్ 0 ఉంది. 0 ఉన్నట్లయితే 2తో డివిజిబుల్ అవుతుంది. ఈజ్ డివిజిబుల్ బై 2. 2 డివిజిబిలిటీ రూల్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. The sum of all digits of the given number is divisible by 3, then the total number divisible by 3. ఒక నెంబర్లో ఇచ్చినటువంటి డిజిట్స్ అన్ని సమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 డిజిట్ నెంబర్ అన్నది ఇచ్చాను. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా చెక్ చేయమన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేయాలి. 7 + 2 + 1 + 1 + 4 + 3. 7 + 2 9, 9 + 1 10, 10 + 1 11, 11 + 14 15, 15 + 3 18. Sum is 18. 18 is divisible by 3, then this total number, that means 7,21,143 is divisible by 3. It's divisible by 3. అంటే నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని మీరు సమ్ చేయాలి. వచ్చిన సమ్ అనేది 3 మల్టిపుల్ అయితే అంటే 3తో డివిజిబుల్ అయితే ఈ టోటల్ నెంబర్ అన్నది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ divisible by 4. In a given number, we take last 2 digits. Here I am writing 5 digit number. Last 2 digits means tens and ones place అన్నది తీసుకుంటాం. ఎంత ఉంది? 44. ఇది 4తో డివిజిబుల్ అవుతుందా టెస్ట్ చేయాలి. 0. Next we take 4. 4 ones are 4. Get remainder 0. 44 అయిందా? 4తో డివిజిబుల్ అయింది కాబట్టి this total number divisible by 4. Divisible by 4. ఏంటి 4 divisibility rule? The last 2 digits of a given number is divisible by 4, then the total number divisible by 4. 4కి ఇంకొక రూల్ కూడా ఉంది. 2 digits 4తో డివిజిబుల్ అవ్వాలి అండ్ లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నట్లయితే, జీరోస్ 2 జీరోస్ అంటే టెన్స్ అండ్ వన్స్ ప్లేసెస్లో జీరోస్ ఉన్నట్లయితే అంటే హండ్రెడ్స్ వచ్చే నెంబర్స్
57,400. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 2 digits జీరోస్ ఉన్నాయి. ఇలా ఉన్నట్లయితే కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్లో లాస్ట్ 2 digits జీరో ఉన్నట్లయితే అది 4తో అవుతుందని డైరెక్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ 5 డివిజిబిలిటీ రూల్. 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక నెంబర్ ఎలా ఉండాలి? ఆ నెంబర్ యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. The unit digit of a number must be 0 or 5. ఉన్నట్లయితే 5తో డివిజిబుల్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 5. is divisible by 5. ఇక్కడ నేను 9 lakhs రాశాను. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 5 అని అడిగినప్పుడు మీరు చూసుకోవాలి, ఏ ప్లేస్ చూసుకోవాలి? యూనిట్ డిజిట్ చూసుకోవాలి. యూనిట్ డిజిట్ మీన్స్ వన్స్ ప్లేస్. ఏముంది? 0 ఉంది కాబట్టి ఈజ్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి డివిజిబుల్ విత్ 2 and 3. 2 and 3 రెండిటితోనూ డివిజిబుల్ అయినట్లయితే 6తో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24,600 ఒక నెంబర్ని నేను రాశాను, 5 digit నెంబర్. ఇది 6తో అవుతుందా? ముందుగా 2 డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేయాలి. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి? యూనిట్ డిజిట్స్ ఏముండాలి? 0, 2, 4, 6 and 8 ఉండాలి. ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏముంది? 0 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 2 అంటే 2తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 3తో అవుతుందా? 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? నెంబర్లో ఇచ్చిన డిజిట్స్ అన్ని సమ్ చేయాలి. 2 + 4 + 6 + 0 + 0. 2 + 4 12, 12 + 6 12, 2 + 4 6, 6 + 6 12, 12 + 0 12, 12 + 0 12 is divisible by 3. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సమ్ అన్నది 3తో డివిజిబుల్ అయితే ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. 2 and 3 రెండిటితోనూ డివిజిబుల్ అయినట్లయితే ఈ నెంబర్ ఏమైతే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 6. So divisible by 6. Next, divisibility by 8. The last 3 digits of the number divisible by 8, then the total number divisible by 8. Last 3 digits 8తో డివిజిబుల్ అయినట్లయితే ఆ టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. నేను 5 digit నెంబర్ తీసుకున్నాను. ఇందులో లాస్ట్ 3 digits మీన్స్ 100 ప్లేస్ 10s and 1s ప్లేస్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఏంటది? 864. 8 1s are 8. Next we take 6. 6 is less than 8. Next we take 4. At a time 2 digits తీసుకున్నప్పుడు ఇక్కడ 0 ప్లేస్ చేయాలి. 8 8s 64. We get remainder 0. ఈ లాస్ట్ 3 digits ఏమయ్యాయి? 8తో డివిజిబుల్ అయ్యాయి కాబట్టి ఈ టోటల్ నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. ఈజ్ డివిజిబుల్ బై 8. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 4 కన్నట్లయితే లాస్ట్ 2 digitని మనం తీసుకొని 4తో డివిజన్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తాము. అయినట్లయితే టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. 8తో అన్నట్లయితే లాస్ట్ 3 digits తీసుకోవాలి, 8తో డివిజన్ చేయాలి. అయినట్లయితే టోటల్ నెంబర్ అనేది
8తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్లో నెక్స్ట్ వన్ divisibility by 9. 9 divisibility rule is same as 3 divisibility rule. 3 divisibility rule ఏం చెప్పాము, మనకి చిన్న నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేసి వచ్చిన సమ్ 3తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాను. 9 కూడా అలాగే చేస్తాము, సేమ్. సమ్ ద all digits of the given number, then that sum is divisible by 9, then the total number divisible by 9. For example, నేను ఒక నెంబర్ ఇచ్చాను ఇక్కడ 5 digit నెంబర్. ఇందులో ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేయాలి. 9 + 8 + 1 + 3 + 6. 9 + 8 17, 17 + 1 18, 18 + 3 21, 21 + 6 27. ఏంటి సమ్ 27. 27 9తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుంది. ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే మనకి ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ అన్ని సమ్ చేస్తాము, వచ్చిన సమ్ 9తో డివిజిబుల్ అయినట్టయితే ఈ టోటల్ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందని రాయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. One lakh 45,998. ఇందులో డిజిట్స్ అన్ని సమ్ చేయాలి. 1 + 4 + 5 + 9 + 9 + 8. 1 + 4 5, 5 + 4 5 10, 10 + 9 19, 19 + 9 28, 28 + 8 36. Is 36 is divisible by 9? Yes. 36 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది? ఈజ్ డివిజిబుల్ బై 9. నైన్ అండ్ 3 డివిజిబిలిటీ రూల్స్ రెండు సేమ్. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 10. డివిజిబుల్ 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక నెంబర్ యూనిట్ డిజిట్ మస్ట్ బి 0. 0 ఉండాలి. యూనిట్ ప్లేస్, యూనిట్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ 0 ఉన్నట్లయితే 10తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా అనదర్ 2 డివిజిబిలిటీ రూల్స్లో కూడా యూనిట్ ప్లేస్ 0 ఉన్నట్లయితే మనం డివిజిబుల్ అవుతుంది అని చెప్పాము. ఏంటవి? 2 డివిజిబిలిటీ రూల్లో అవుతుంది యూనిట్స్ ప్లేస్ 0 ఉన్నట్లయితే. నెక్స్ట్ 5 డివిజిబిలిటీ రూల్లో కూడా యూనిట్ ప్లేస్ 0 ఉన్నట్లయితే 5తో అవుతుంది అని చెప్పాము. 5 డివిజిబిలిటీ రూల్స్లో ఏముండాలి? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 2కి ఈవెన్ నెంబర్స్ ఉన్నట్లయితే అవుతుంది. ఈవెన్లో 0, 2, 4, 6 and 8. ఈ 5 డిజిట్స్లో ఏదన్నా 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాము. 5 డివిజిబిలిటీ రూల్లో యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. యూనిట్ ప్లస్ 0 ఉంది కాబట్టి ఈజ్ డివిజిబుల్ బై 10. Next divisibility rule 7. Double the unit digit of the given number. Unit digit లో ఉన్నటువంటి నెంబర్ని డబుల్ చేయాలి. డబుల్ మీన్స్ 2తో మల్టిప్లై చేస్తాం. డబుల్ అంటే రెండింతలు చేయమన్నారు. అంటే 2తో మల్టిప్లై చేస్తే మనకు ప్రోడక్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. డబుల్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద గివెన్ నెంబర్, దెన్ సబ్స్ట్రాక్ట్ దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్. ఈ మిగిలిన డిజిట్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి 2ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఈ వచ్చినటువంటి నెంబర్ ఏమవ్వాలి? ద రిజల్ట్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 7. అంటే వచ్చే నెంబర్ 7తో డివిజిబుల్ అవ్వాలి. లేదన్నట్లయితే 0 వచ్చినట్లయితే ఆ టోటల్ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. 672 7తో డివిజిబుల్ అవుతుందా?
డివిజన్లో మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ డిజిట్ తీసుకుంటాము 6. 6 ఈజ్ లెస్ దాన్ 7 కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, 2 డిజిట్స్ తీసుకోవాలి. 67. 67కి నియరెస్ట్ ఏమొస్తుంది, 7th టేబుల్లో 63. 9s are 63. Remainder we get 4. Next we take to 42. 7 6 are 42. We get remainder 0. 7తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది, 6741 ఈజ్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11. డివిజిబిలిటీ బై 11 ఏంటి, ఇచ్చిన నెంబర్లో మీరు ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అన్నవి డివైడ్ చేసుకోవాలి ఇటు సైడ్ నుంచి. దట్ మీన్స్ ఫస్ట్ ప్లేస్ 2 3 4 5 6 7 నేను ప్లేసెస్కి నెంబర్స్ అన్నవి ఇచ్చాను. దట్ మీన్స్ ఆడ్ ప్లేసెస్ 1 3 5 7 ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ మీరు ఇలాగ లైన్ వేసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఏం చేయాలి, సమ్ చేయాలి. ముందుగా ఆడ్ ప్లేసెస్ డిజిట్స్, ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ సమ్ చేయాలి. ఏమున్నాయి, 2 ప్లస్ నెక్స్ట్ 6 ప్లస్ నెక్స్ట్ 4 ప్లస్ 3 సమ్ చేసినట్లయితే 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 4 12, 12 plus 3 15. Get 15. Next even places digits, even places లో ఉన్న digits sum 8 next 5 plus next 2 8 plus 5 13, 13 plus 2 15. Difference between the sum of the digits at even places and the sum of the digits at sum of the digits at odd places and the sum of the digits at even places is 0. అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం సమ్ మాత్రమే కనుక్కున్నాము, వీటి డిఫరెన్స్ కనుక్కోమన్నారు. అంటే ఆడ్ ప్లేసెస్ సమ్ ఎంత వచ్చింది, 15 మైనస్ 15. డిఫరెన్స్ మీన్స్ ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. 15 minus 15 0. డెఫినిషన్లో ఏమి ఇచ్చారు, 0 రావాలి. ఆర్ డివిజిబుల్ బై 9. 0 కానీ 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కానీ రావాలి. మనకు 0 వచ్చింది కాబట్టి ఇట్స్ డివిజిబుల్ బై 11. డివిజిబుల్ బై 11. ద డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్లో మనము డివిజిబిలిటీ రూల్ బై 2 ఏంటి, డివిజిబిలిటీ రూల్ యూనిట్ ప్లేస్ ఏముండాలి, ఈవెన్ ఉన్నట్లయితే 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3 డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ దట్ నెంబర్ డివిజిబుల్ బై 3. అంటే ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ అన్ని మనం సమ్ చేసినట్లయితే వచ్చే సమ్ 3తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ 3తో అవుతుంది. 3 డివిజిబిలిటీ రూల్ అన్నది 9 డివిజిబిలిటీ రూల్ అన్నది రెండు సేమ్, అలాగే చేస్తాం. 9 డివిజిబిలిటీ రూల్ కూడా ఏం చేస్తాం, డిజిట్స్ అన్ని సమ్ చేసాము, వచ్చిన సమ్ 9తో డివిజిబుల్ అయితే నెంబరు 9తో డివిజిబుల్ అవుతుందని చెప్పాము. నెక్స్ట్ 4 డివిజిబిలిటీ రూల్. 4 డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేయాలి, ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అన్నవి తీసుకోవాలి. ఆ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 డివిజిబిలిటీ రూల్. 5 డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్లో ఏముండాలి, 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 డివిజిబిలిటీ రూల్. 6తో ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే ఎలాగ ఉండాలి, 2 and 3 2 నెంబర్స్తో డివిజిబుల్ అయినట్లయితే ఆ టోటల్ నెంబరు 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్. డబుల్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద
గివెన్ నెంబర్ అంటే యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ముందుగా మనం డబుల్ చేయాలి, అంటే 2తో మల్టిప్లై చేయాలి. వచ్చిన ఈ ప్రోడక్ట్ ని ఏం చేయాలంటే రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇంకా మిగిలిన డిజిట్స్ ఉన్నాయి కదా యూనిట్ డిజిట్ కాకుండా, ఈ డిజిట్స్ నుంచి సబ్స్ట్రాక్షన్ చేయాలి. వచ్చిన రిజల్ట్ అన్నది 0 కానీ లేదంటే వచ్చిన నెంబర్ 7తో డివిజిబుల్ అయినట్లయితే ఆ టోటల్ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్. ఏంటి 8 డివిజిబిలిటీ రూల్? లాస్ట్ 3 డిజిట్స్ అన్నవి 8తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 డివిజిబిలిటీ రూల్ is same as 3 divisibility rule. Next divisibility by 10. యూనిట్ డిజిట్ ఏముండాలి? 0 ఉండాలి. 0 ఉన్నట్లయితే ఆ టోటల్ నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ divisibility by 11. Difference between the sum of the digits in odd places and the sum of the digits at even places is 0 or is divisible by 11. 0 కానీ ఈ డిఫరెన్స్ అన్నది లేదన్నట్లయితే 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చినట్లయితే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్కి మీరు ఇలాగ లైన్ వేసుకున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదు అన్నట్లయితే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకొని అలా కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆడ్ ప్లేసెస్ అన్నప్పుడు ప్లేసెస్ని మాత్రమే మనం తీసుకోవాలి. అలా కాకుండా ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని సమ్ చేసినట్లయితే తీసుకోకూడదు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ ప్లేసెస్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ నెంబర్స్కి మీరు లైన్ వేసేసుకున్నట్లయితే మిస్ అవ్వదు. ఫస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఒక నెంబర్ లీవ్ చేసి ఇంకొక నెంబర్కి